संदर्शितो दात्रा विस्तरं निस्थिति सतां कलिं सत्त्वहरं पुंसां कर्णधारायिवार्णवम् वम्नः संदर्शितो दात्रा दुस्तरं निस्थितिर्सतां कलिं सत्त्वहरं पुंसां कर्णधारायिवार्णवम् वम्नः संदर्शितो दात्रा दुस्तरं निस्थितिर्सतां कलिं सत्त्वहरं पुंसां कर्णधारायिवार्णवम् वम्नः संदर्शितो दात्रा दुस्तरं निस्थितिर्सतां कलिं सत्त्वहरं पुंसां कर्णधारायिवार्णवम् कलियुग దైవము వలన దుస్తరం దుర్గమైన నిస్తిదీక్షితాం దాటుతూ ప్రవేశించువారి కలియుగము సత్వహరం శుభ గుణములను నాశనము చేయదు మానవుడు కర్ణధారః నాలుగుని ఇవాళ ఆర్ణవం సముద్రం మానవుడ శుభ లక్షణమన్నిటినీ హరించినట్టి కలియుగము దుష్ట సముద్రమును దాటగోరు వారి నావుకు నాలుగుగా పొందగలిగితే మేము దైవవశాత్తు కలగలుగుతామని ఆలోచిస్తున్నాను. కలియుగము మానవులకు అత్యంత ప్రమాదకరమైనది. మానవ జన్మ యొక్క ప్రయోజనము కేవలం ఆత్మ అనుభవమైన ఈ ప్రమాదకర యుగ ప్రభావం ఉన్న మనుషులు మానవ జీవిత లక్ష్యములకు సంపూర్ణంగా మర్చిపోతున్నారు. ఈ యుగమున ఆయు పరిమితి క్రమంగా క్షీణింపబడుతుంది. జనులు క్రమంగా శృతిని, భావములను, శక్తిని, శుభ లక్షణమును అన్నిటినీ కోల్పోరు. ఈ యుగపు దోషములన్నీ ఈ శ్రీమద్ భాగవతపు ద్వాదశ స్కంధములందు తెలుపబడింది. కనుక జీవితమును ఆత్మ అనుభవముకే వినియోగింపబోయే వారికి ఈ యుగము అత్యంత కష్టముగా ఉంది. జనులు ఇంద్రియ భోగమునందే ప్రజలై ఆత్మానుభవ విషయమున సంపూర్ణంగా మనిషి ఉన్నారు. మదవంతులైన అట్టి వారు ఆత్మానుభవం యొక్క అవసరం ఏదేనో లేదని నిక్కచ్చిగా పలుకురు. ఆత్మానుభవ మార్గం అందరి
ప్రయాణమున ఈ జన్మము ఒక క్షణము వంటిదని తెలియకపోతే వారికి పలుకు కారణం. నేటి విద్యా వ్యవస్థ సమస్తము ఇంద్రియ భోగంలోకే నిర్ణయించబడింది. కానీ మేధావంతులైన వాడు క్షణకాలము ఆలోచించవచ్చు. నేటి కాలమున విద్యార్థులు అందరూ బుద్ధిపూర్వకంగా నామమాత్ర విద్య కొరకై కబేడలకే పంపుతున్నారని తెలియబడింది. కనుకనే బుద్ధిమంతులైన వారు ఈ యుగపు విషయమున అత్యంత సావధానులు కావాల్సింది. కలియుగమునకు విస్తర సముద్రము వారు దాటాలని దర్శించు నైమిషారణ్య పురుషుల అనుసరించి శ్రీ సనాతన గోస్వామిని శ్రీ సూత గోస్వామిని కానీ లేదా ఆయన ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక గురువులకు కానీ నాలుగుగా స్వీకరింపబడతారు. భగవద్గీత లేదా శ్రీమద్ భాగవత రూపమున శ్రీకృష్ణ కథయే కలియుగపు పుష్కర సముద్రమును దాటకు నావై ఉన్నది. శ్రీ చైతన్యామనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతాం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. భక్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం. ప్రశ్న యొక్క ప్రశ్నలు దీనికి సమాధానంగా మొత్తం భాగవతం అంతా కూడా తర్వాత వివరించారు. యొక్క శ్లోకంలో యొక్క స్వామిరాజులు సూత గోస్వామిని ఈ విధంగా స్థుతిస్తున్నారు. ఏ విధంగా వ్యక్తి దారి తప్పిపోయి ఉంటే కనుక అప్పుడు ఎవరైనా డాన్స్ చేస్తే కనుక చాలా పెద్ద రిలీఫ్. అలాగే ఇక్కడ సముద్రాలు చెప్తున్నారు ఏంటంటే ఇక కలియుగం అనేది దాటం అనేది దాదాపుగా అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మంచి నాయకునిగా వచ్చి మమ్మల్ని ఈ యొక్క భవసాగరాన్ని దాటించడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పి సూత గోస్వామిని ఇక్కడ స్థుతిస్తున్నారు. భాగవతంలో తర్వాత కూడా ఒక శ్లోకం వస్తుంది. దేహమాద్యం సులభం సుదుర్లభం లభం
సుకల్పం గురుకర్ణధారం మయానుకూలేన నవస్వదేనం పుమాన్యర్థేత వినాపశుద్ధం. ఇక్కడ కూడా ఏం చెప్తారనమాట ఏంటంటే ఒక మానవ శరీరం అనేది ఒక మంచి పడవ, దాంతో పోలుస్తారు. కానీ పడవకి అతి ముఖ్యమైనది ఏంటంటే దానికి క్యాప్టెన్ ఎవరు చాలా ముఖ్యం. సో ఆ పడవకున్న క్యాప్టెన్ ఎవరు అంటే ఆధ్యాత్మికుడు. సో ఆ పడవ వెళ్ళడానికి ఇప్పుడు అన్ని మోటార్ బోట్స్ అనేవి వచ్చినాయి. ఐదు తెరశాతం ఉండే పడవలు ఉన్నాయి. సో గాలి ఎటువంటి డైరెక్షన్ ఇస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ దేశాన్ని పెడితే ఆ పడవ అనేది మనకు కావాల్సిన డైరెక్షన్గా వెళ్ళేది. అనుకూలమైన భవనాలు అనేవి మన యొక్క సత్సంగతి యొక్క శాస్త్రం ఇదంతా కూడా మనకి సరైన అనుకూలమైన భవనాలు తీసుకుంటాయి. సో దాని ద్వారా మనకి మన యొక్క పడవ యొక్క క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో మన యొక్క ఆధ్యాత్మిక గురువు ఆ యొక్క పడవని మనల్ని ముందుకు తీసుకెళ్తారు. సో ఈ అవకాశాన్ని ఎవరైతే సత్యంలో పరుచుకోరో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న ఆత్మ సమానం చెప్తారు. సో ఈ రోజుల పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక విమానంలో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఇంకొక మంచి వార్త ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఏ గురించి చెప్పుకుంటారని చెప్తారు. మంచి వార్త చెప్పండి వస్తూ అంటే చెప్తారు, మన యొక్క వెల్ క్వాలిఫైడ్ ప్రైవేట్ మన దగ్గర సముద్రం ఉండడానికి పడగా ఎత్తున అడుగున వెళ్తుంది. వాతావరణం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. విమానం కూడా అంతా కూడా పరీక్ష చేసాం, ఇవి కూడా సక్రమంగా ఉన్నాయి. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పారు. సరే ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన విమానానికి సంబంధించిన జీపీఎస్ అప్డేట్ లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలియదు. సో ఇది ఎగ్జాక్ట్గా చూడాలంటే కలిగే పరిస్థితి అన్నమాట. మనకి అన్నీ సరిగ్గా ఉన్నాయి కానీ అన్నీ సరిగ్గా ఉన్న దాంతో ఏం చేయాలని తెలియట్లేదు. We have all the right technology for wrong purposes. సో కలియుగాన్ని కూడా ఎంతో పోల్చారంటే కలియుగం యొక్క లక్షణం ఏంటంటే అన్ని శుభ లక్షణాలని మనిషి కోరుకుంటారు. మనిషికున్న ఎంతో కొంత పడుతున్న విలువలు ఏదైతే కొన్ని మంచి అలవాట్లు ఏదైతే ఉన్నాయో అవి రోజు రోజుకి కలియుగం అనేది ఏం చేస్తుంది, చంపేస్తున్నారు. సో ఇది కలియుగం యొక్క లక్షణం అన్నమాట. మనకున్న కొంత గొప్ప ఇదంతా ఎందుకు కారణం, ఇక్కడ ప్రభుత్వాలు రాసిన మనకున్న విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అది మనకున్న మంచి గుణాలను పూర్తిగా హైలైట్ చేస్తుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ దేని గురించి ఉంది, కేవలం ఇంద్రియ తృప్తి కోసం ఏమైనా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అదే ఆ విద్యా వ్యవస్థలో మనకు ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా జీవితం యొక్క ధ్యేయం అనేది అన్నమాట. ఏ విధంగా ఇంద్రియ తృప్తి మనం సంపాదించుకోవాలి. సో ఆ యొక్క నేపథ్యంలో మనిషి యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే బతుకు భారం అయిపోయింది. ఎంత మనిషి ఇంద్రియ తృప్తికి బానిస అయిపోయాడో అంత బతుకు అనేది భారం అయిపోతుంది రోజు రోజు. చూస్తే కనుక మన బతికే మనకు భారంగా ఉంది, ఇంకోటి భారంగా మనం మిగులుతాం. ఇప్పుడు పరిస్థితి ఇదన్నమాట. ప్రతి వాళ్ళకి కూడా బతుకు భారం అయిపోతుంది చూస్తే. ఎందుకంటే ఎంత ఇంద్రియ తృప్తికి బానిస అవుతాడో అంత బతుకు భారం అయిపోతుంది. ఇదివరకు చూస్తే పాత రోజుల్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులను చూసినవాడు. ఇంకా అప్పుడప్పుడు చూస్తే కనుక ఇంకా పెళ్లి కాని చెల్లు వాళ్ళకి కూడా ఆయన బాధ్యత తీసుకునేవాడు. అప్పుడు పెళ్ళి అయిన తర్వాత భర్త గారు చనిపోతే ఆ చెల్లెలకి మళ్ళా వచ్చి ఇంట్లో ఉండేది, ఆమె కూడా మన ఆయన చూసుకున్నాడు. సో అలా చూస్తే కనుక చాలా భారాన్ని ఒక సగటు వ్యక్తి మోయగలిగేవాడు. చూడటానికి
ఆర్థికంగా కెపాసిటీ కాదు, ఆర్థికంగా లేకపోయినా సరే అంత ఒక వ్యక్తి అంత మోసేవాడు చూస్తారు. సో రోజు రోజుకి చూస్తే కనుక ఇది ఒక ఉమ్మడి కుటుంబం అనేది పోయింది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది పోయింది అనమాట. ఎందుకంటే అందరూ భారం అయిపోతున్నారు అనమాట. ఒకరికొకరు భారం అయిపోతుంది, తల్లిదండ్రులు భారం అయిపోయారు. సో ఇప్పుడు ఆ భారం మనం పోయినాం. సో కేవలం మా భారం మాత్రం మేము వస్తుంది, మేము మా భార్య మా పిల్లలు. సో అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది చూస్తే కనుక. ఇప్పుడు మోడర్న్ జనరేషన్ చూస్తే వాళ్ళకి పిల్లలు భారం అయిపోతున్నారు, భార్య భారం అయిపోతుంది. ఆ భారం కూడా మేము పోయినాం. సో ఇప్పుడు కొత్త జనరేషన్ చూస్తే కనుక వాళ్ళకి వివాహం అనేది పెద్ద భారం అన్నమాట. ఆ యొక్క భార్యని పోషిస్తూ డబ్బు లేక కాదు, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది భారం అన్నమాట. పిల్లల్ని అది పెద్ద చేయడం చాలా పెద్ద భారం అయిపోయింది చూస్తే. అందుకని ఎవరు కూడా ఎదురు అనుకుంటున్నారు చూస్తే. సో ఎలా చూడండి భారం అయిపోతుంది చూడండి. ఇదివరకు తల్లిదండ్రులు భారం అయ్యేవారు ఒకప్పుడు, ఇప్పుడు భార్య పిల్లలు కూడా భారం అయిపోతున్నారు చూస్తే. అందరికీ కారణం ఉంటే అనమాట. ఎంత మనిషికి ఎందుకు బాగా వాడు బానిసైపోతాడు, అంత వాడి బతుకు వాడికే భారం అయిపోతున్నారు. వాడు భారాన్ని ఉండలేక మన దగ్గర భారం అయిపోతే ఏం చేస్తాం, ఇంకోటి మీద ట్రై చేస్తాం. అలా ప్రతి వాడికి కూడా భారం ఎక్కువైపోయింది, వాడి భారాన్ని ఇంకోటి మీద ఎత్తాలని ట్రై చేస్తున్నాం. సో ఆ విధంగా ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉన్నాయో అది కేవలం ఒక ఉద్యోగం ఏంటంటే మన భారాన్ని వాడికి ఏ విధంగా ఏంటంటే వాడు మనకు ఉపయోగపడతారు. సో అటువంటి దృక్పథంతో అన్ని సంబంధాలు కూడా ఉన్నాయని మనం చూస్తే కనుక వాడు మన యొక్క భారాన్ని వాడికి వేస్తే వాడు మొదలైతే వాడు కావాలి. సో ఇది రోజు రోజుకి కలియుగంలో జరిగేదన్నమాట. చూస్తే కనుక ఇంకా మానవ శరీరం అనేది ఒక మంచి సాధనం అని చెప్పారు. మనం బయట కూడా చూస్తాం ఏంటంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. తక్కువ లగేజ్ అంటే ఇంకా కంఫర్టబుల్గా మనం ప్రయాణం చేయగలుగుతాం అన్నమాట. సో కానీ ఇప్పుడు మన యొక్క లగేజ్ ఎక్కువైపోయింది చూస్తే కనుక. ఇదివరకు చూస్తే మన యొక్క లగేజ్కి ఏ చక్రం ఉంటే కాదు, మనం వస్తువులు వెళ్ళేవారు. ఇప్పుడు ప్రతి వ్యాగన్కి చక్రాలు, సూట్కేస్ చక్రాలు, అయినా సరే కష్టం అయిపోతుంది. ఇంకా లగేజ్ ఎందుకు జరిగిపోతున్నాయి చూస్తే కనుక. ఇప్పుడు ఎస్ఐలో లిఫ్ట్ కూడా ఉన్నాయి మనకి, కానీ జనానికి కష్టం అయిపోతుంది అన్నమాట చూస్తే కనుక. సో అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మనిషి యొక్క ఒకే ఒక్క ధ్యేయం అనేది ఆత్మానుభవం. అది అవసరం లేదు అని ఎవరైతే నిఖర్చిగా అనుకుంటారో, నిఖర్చిగా అనుకోవడం వల్ల వాడి యొక్క పరిశ్రమ అంతా కూడా ఇంద్రియ తృప్తి కోసం వెళ్ళిపోతుంది. సో కష్టపడటం అనేది ఏదైనా ఉండాల్సిందే, జీవితంలో కష్టపడాల్సిందే. కానీ దేనికోసం కష్టపడుతున్నాం? మనం కోరికలు తీర్చుకోవడానికి కష్టపడాలి, లేకపోతే కోరికల్ని శుద్ధిపరచుకోవడానికి కష్టపడాలి. రెండింటిలో ఏదో చేయాల్సింది. ఏదైనా టు వర్క్ హార్డ్ టు సాటిస్ఫై యువర్ డిజైర్, ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్, వర్క్ హార్డ్ టు ఓవర్కమ్ యువర్ డిజైర్స్. సో ఈ రెండింటిలో ఏది కష్టం చూస్తే కనుక చాలా సందర్భంలో కోరికల్ని అధిగమిస్తుంది చాలా కష్టం, సాటిస్ఫై చేసేస్తున్నాం ఈజీగా కష్టపడి. ఎందుకంటే కోరికలు లేకుండా చూస్తాం, ఎక్కువ చెప్తాం అంటే ఇష్టపడుతుంది. చక్కగా డైరెక్షన్ చేసుకోండి, డబ్బుకి చదువుకోండి. సో మనసంతా కూడా పూర్తిగా పవిత్రం అయిపోతే ఏ కోరిక ఉండదు. అంత ఎవరు చేస్తాను వేసి డబ్బుకి చదువుకుని ఎన్ని చేస్తే మన మనసులో ఇంకా ఎటువంటి గుర్తు భావాలని ఉండదు. మీద కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే అది చాలా కష్టం అండి. మేము ఈ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడతాం. డబ్బులు సంపాదించి కోరికలు తీసుకుని
ఇదే ఇంకా ఈజీ అని చెప్తున్నారు. ఓకే, మీరు ఎప్పుడు సంపాదించుకోవాలి, తర్వాత ఏముంది, ఇంకా కోరికలు ఇంకా పెరుగుతాయి, తక్కువ కూడా ఆ కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. దానికి ఇంకా కష్టపడాలి, ఇంకా పెరుగుతూ ఉంటాయి, ఇంకా కష్టపడుతూనే ఉండాలి అనమాట. దానికి అంతనే ఉండదు చూస్తే కనుక. సో ఈ విధంగా ప్రతి మనిషి చూస్తే కనుక ఎన్నెన్నో గంటల పాటు ప్రయాణం చేస్తుంటాడు. కేవలం పొట్టకూటి కోసం ప్రయాణం చేస్తాడు అన్నమాట. 2 గంటలు వెళ్ళడానికి, 2 గంటలు రావడానికి, 10 గంటలు పని చేయడానికి. సో ఈ విధంగా మనిషి చాలా కష్టపడతాడు అన్నమాట. చూస్తే కనుక సో ఈ విధంగా మన జీవితం అనేది పూర్తిగా భారం అయిపోయింది. చూస్తే ఎన్నెన్నో గంటలు ప్రయాణం, దానివల్ల కుటుంబ సభ్యులతో ఎటువంటి సంబంధం అనేది లేదు. చూస్తే కనుక సో కుటుంబాల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే, ఒక ఫాదర్ ఇంట్లో పొద్దునే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడట. వాడు చిన్న పిల్లవాడు ఉంటాడు అనమాట. సో ఆ పిల్లవాడు లేట్గా లేచేవాడు. ఆయన లేచేటప్పటికి నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాడు నాన్నగారు లేట్గా వచ్చేవాడు, అప్పుడు పిల్లవాడు పడుతుంటాడు అనమాట. సో అలా ఎప్పుడు కూడా పిల్లవాడు నాన్నగారు చూడలేదు మనసుగా. సో ఎప్పుడో ఒక రోజు ఆదివారం వచ్చినప్పుడు నాన్నగారు ఇంట్లో ఉన్నారనమాట ఆఫీస్. అప్పుడు పిల్లవాడు అమ్మ అడుగుతాడు, ఇది ఎవరని చెప్పి, నేను ఎవరమ్మా వచ్చాను. సో అది ఈరోజు ఎక్కువ పరిస్థితి చూస్తే కనుక. సో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి యొక్క ప్రయత్నం అనేది ఇంకా ఎక్కువ హ్యాపీ అవ్వడం కోసం, ఇంకా ఏదో విధంగా కొత్త కొత్త సౌకర్యాలు అనేది కనిపెట్టి ఇంకా సుఖం అనేది పొందడం కోసమే. కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా చూస్తే కనుక మనిషి ఇంకా సుఖానికి ఇంకా దూరం చేస్తుంది. చూస్తే కనుక ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోతే ఇప్పుడు సుఖం ఏమైనా పెరిగిపోయింది అంటే సుఖం పెరగలేదు చెప్పాలంటే. ఇప్పుడు ఇదివరకు కంటే మనిషికి ఎక్కువ కష్టపడుతుంది. చూస్తే కనుక ఇంత వైజ్ఞానికంగా ఎక్కువ పెరిగిపోయిన సరే చూస్తే కనుక మనకి ఇదివరకు కంటే మంచి ఆహారాలు దొరుకుతాయి. చూస్తే కనుక ఇప్పుడు ఇంకా పెస్టిసైడ్స్ అని ఆహారాలు వస్తాం. చూస్తే క్వాలిటీ కూడా ఏం లేదు, క్వాలిటీ వాటర్ అనేది లేదు. ఇప్పుడు కొన్ని దేశాల్లో మొదలైంది ఆల్మోస్ట్ ఒక ఆక్సిజన్ కూడా అది బోట్స్ లాంటి ఏమి కూడా మొదలైనవి అన్నీ కూడా. చూస్తే కనుక ఈ రకంగా మనం వైజ్ఞానికంగా ఇంకా ఎండేవర్ చేస్తున్నాం. దేనికి ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చూస్తే కనుక ఇంద్రియ తృప్తి ఇంకా దూరం అవుతుంది. చూస్తే కనుక ఇందరికి మనిషి హ్యాపీగా నిద్రపోయేవాడు, ఇప్పుడు నిద్రపోవాలి కూడా యావరేజ్ చేసుకోవాల్సి వస్తుంది. చూస్తే కనుక సో ఇది ఏదైనా డెవలప్మెంట్ చూస్తే కనుక ఏదైనా డెవలప్మెంట్ కాదు చెప్పాలి. సో ఈ విధంగా మనకు ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఇంద్రియ తృప్తి కోసం అది కూడా సక్సెస్ అవ్వాలి చెప్పాలంటే. ఆధ్యాత్మికంగా గౌరవంగా పక్కన పెట్టినా సరే, భౌతికంగా చూసినా సరే, ఒక మనిషి ఒక ఫ్యామిలీ పరంగాను వాడు సక్సెస్ కాలేదు. ఇంకా రోజు చూస్తే కనుక ఒక డైవర్షన్ పెరిగిపోతున్నాయి. చూస్తే కనుక ఇంకా యువత అంతా కూడా మానవత గారికి అన్నిటికీ కూడా అలవాటు పడిపోతున్నారు. సో ఈ విధంగా కలియుగం అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట, అన్ని శుభ లక్షణాలన్నింటినీ కూడా హరించేస్తుంది. ఇది ఏ విధంగా ఎంత ఇంద్రియ తృప్తి పెరిగిపోతే అంత ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణాలన్నీ కూడా హరించుకుంటాయి. సో ఇది డైరెక్ట్ రిలేషన్షిప్ అన్నమాట. చూస్తే కనుక సో చూడండి, లోకాలు చెప్తారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూస్తే కనుక కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే బతుకుతూ ఉంటాడు అన్నమాట. సో ఎదుటి వాడితో కనెక్షన్ పెట్టుకున్నా సరే వాడు నాకు ఇంద్రియ తృప్తితో ఏ విధంగా సహాయపడతాడు అనే ఒకే ఒక భావంతో మాత్రమే కనెక్షన్ చూస్తే. ఈ రోజుల్లో పెళ్ళి కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి. సో వాడికి ఎంత శాలరీ వస్తుంది అనే ఒకే ఒక దాంతో వాడు అమ్మాయిని నేర్చుకుంటాడు, అబ్బాయిని నేర్చుకుంటాడు. అబ్బాయి కూడా అందంగా ఉండాలి ఎవరు చూస్తారు అంతే తప్ప దానికి మించిన క్రైటీరియా లేదు చెప్పాలంటే. ఇక్కడ శాలరీ ప్యాకేజ్ ఆమె అందంగా ఉండాలి ఎవరు చూస్తారు. సో అది కేవలం ఇంద్రియ తృప్తి యొక్క ఇదన్నమాట. సో అందులో ఎప్పుడైనా ఏదైనా తేడా వస్తుందనుకోండి వెంటనే డైవర్స్. అంటే
ఎదురు ప్రొవైడ్ చేసినంత వరకు వాడు మనకు కావాలి లేకపోతే వద్దు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సార్, మన కెనడాలో పెట్టాను అనమాట. నేను మా పిల్లలకి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నా ఇంట్లో ఉన్నారు, ఇంకెవరైనా ఇస్తే కనుక వాళ్ళు కూడా ఇంట్లో అనిపిస్తుంది అంటే చూడండి పరిస్థితి అంత యాంత్రికంగా ఉంది. కేవలం తల్లిదండ్రులతో కూడా రిలేషన్షిప్ ఏంటంటే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసే వ్యక్తులు మనకు కావాల్సి, సో మనకి చేయకపోతే వీళ్ళు ఉంటుంది. సో అంత ఒక ఇది ఇందులో సేవ అనేది ఎక్కడ కూడా కనపడలేదు, ఎక్కడ కూడా సర్వీస్ పూర్తిగా పోయింది. కేవలం ఎదురువాడు మన యొక్క ఎదురుకి ఎంత సహాయపడగలడు. సో అంతే తేడా వచ్చినట్టుకోండి, వాడు ఎవరైనా కూడా చూడాలి చూసే ఇప్పుడు మనం చూడండి, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు స్మార్ట్ ఫోన్లో కంటిన్యూస్ వీడియోలు చూస్తుంటారు, గేమ్స్ ఆడుతుంటారు. ఒక నిమిషం వాడి చేతుల నుంచి ఆడుకోండి, వాడి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? వాడి పేరెంట్స్ నేను చూస్తే కనుక వాడిని కాల్ చేసి నేను చూస్తాను చూస్తే అంటే వాళ్ళ ఎదురు వ్యక్తులు ఎవరైనా కొంచెం ఆటంకం చూపించారంటే ఎదురు వ్యక్తి తల్లి తండ్రి తాత ఎవరు చూడడం అన్నమాట. వాడు ఎవరైనా సరే వాడు మన చేతిలో అయిపోతారండి. సో అంటే ఆ విధంగా తయారైన పరిస్థితి ఇది యొక్క మనిషి యొక్క అన్ని శుభ లక్షణాలన్నీ కూడా కలిగి అనేది పూర్తిగా ధరించేస్తుంది. సో ఇదే మన రోజు చెప్పాలంటే నాన్నగారిలో పైన అనమాట. సంసార ధర్మ నాగేయ యొక్క ప్రాణాయకారుణ్య గుణాగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణాగణస్య వందే రోషిని చరణాలు. సో ప్రాబ్లం ఏంటంటే మన జీవితంలో కళ్యాణ గుణాలు లేవు, ఆస్పిషియస్ క్వాలిటీస్ అనేవి లోపించిపోయి అనమాట. ఎంత ఆస్పిషియస్ క్వాలిటీస్ లోపించిపోయిందంటే చిన్న చిన్న ఏదైనా వచ్చిందంటే పెద్దవాడు అయిపోతుంది అనమాట. చిన్న మనిషికి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే మిస్అండర్స్టాండింగ్ బిగ్ ఫైట్. ఎంత బిగ్ ఫైట్ అంటే కావాలా ఓకే కావాలా అయిపోతుంది, పెద్ద అగ్ని ప్రమాదంగా అయిపోతుంది. చిన్న మనిషి మధ్య వచ్చిన చిన్న భేదాలు అంత పెద్ద పై స్థాయికి చేరుకుంటాయి. సో దాన్ని మనం దాన్ని చరాచరానికి ఏంటి ఆధ్యాత్మిక గురువు కళ్యాణ గుణాలు అంటే భగవంతుడు మన కళ్యాణ గుణాలని అయినా తీసుకొచ్చి ఒక వర్షం రూపంలో మన జీవితం ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడు మనిషి చల్లబడతారు. చల్లబడి అప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు జరుగుతాయి. సో ఇది పరిస్థితి అన్నమాట. చూస్తే కనుక సో అన్నిటికీ ఒక ముఖ్యమైన రూట్ కాజ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితానికి ఒక బేసిస్ అనేది లేదు చెప్పాలంటే. ఆ బేసిస్ అనేది లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. ఇప్పుడు బయట ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఒక రాజ్యాంగం అనేది ఉంది, దాని ద్వారా మనం రిజాల్వ్ చేస్తాం అనమాట. మీ తప్పు నా తప్పు కాదు, చట్టం ఏంటి అది చూద్దాం అండ్ దానికి మనం ఇది మనం కోఆపరేట్ చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మన యొక్క జీవితంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే దానికి రిజాల్వ్ చేయడానికి ఆధారం శాస్త్రం, కానీ నువ్వు శాస్త్రాలను నేను ఒప్పుకోవాలనుకోండి. సో మనకి ఎప్పటికీ కూడా రిజాల్వ్ చేసిన అవకాశం ఉందన్నమాట చూస్తే. సో మనం శాస్త్ర విరుద్ధంగా చూస్తున్నాము, శాస్త్రమైన నమ్మకమే లేదు. సో అటువంటిప్పుడు ఎవరికి కూడా నేను చెప్పిందే కరెక్ట్ అంటారు. సో వాట్ ఐ మీన్ ఈస్ కరెక్ట్, వాట్ యూ మీన్ ఈస్ కరెక్ట్. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ దట్ మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం లేదు. ఎప్పటికీ ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం లేకపోతే ఎప్పటికీ కూడా కలిసి జీవించే అవకాశం లేదు మనం చూస్తే. సో అన్నిటికీ ముఖ్యమైన కారణం ఇది. ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నటువంటి వస్తువులే గొడవ అయితే టీచర్ దగ్గరికి వెళ్తారు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. సో ఆయన్ని ఒప్పుకుంటాం అన్నమాట. ఒప్పుకోవడం వల్ల వాళ్ళ మధ్య ఏదైనా సమస్య వస్తే మనం రిజాల్వ్ చేస్తాం. సో అలాగా ఇప్పుడు మన జీవితంలో మనం దేనికి ఒప్పుకుంటాము అనేది బేసిస్ లేదన్నమాట. నేను చెప్తే కరెక్ట్, నాకు తెలిసింది నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి ఇదే కాదు అంతే. అలా ఒక రిజాల్వ్ చేయడానికి ఒక ప్రామాణికమైన ఒక వ్యక్తి కానీ ఒక శాస్త్రం కానీ లేకపోవడం వల్ల ఎవరి యొక్క అభిప్రాయాలతో వాళ్ళే తీసుకుంటారు. అవి ఎప్పుడు కూడా అందులో విభేదాలు వస్తూనే ఉంటాయి. ఆ యొక్క విధంగా ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వెంటనే అవుతూ ఉంటాయి. అది ఎప్పటికీ కూడా
బుద్ధిని ఆలోచన చేసిన తర్వాత మనకి ఫస్ట్ అక్కడ ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు ఒక ఏకీభవించే అవకాశం ఉంది అన్నమాట. సో అందుకని మనకు ఆధ్యాత్మిక జీవితం అనేది మొదలవుతుంది ఫస్ట్ ఆదరణ పారాశే సద్ధర్మ పుచ్చ అని చెప్పారు. మన యొక్క ఆధ్యాత్మిక గురువుకి వెళ్ళి మనం జిజ్ఞాస అనేది చేసినప్పుడు అప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం అన్నమాట. సో మనం సరైన విషయం గురించి జిజ్ఞాస చేయట్లేదంటే ఆటోమేటిక్గా మన జిజ్ఞాస అనేది ఆగిపోదు. మన జిజ్ఞాస అనేది దేని గురించి మొదలవుతుంది? తినడం, తిరగడం, పడుకోవడం, ఒక ఆహారంతో బయట గురించి జిజ్ఞాస మొదలు పెడతాం అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం గురించి జిజ్ఞాస చేయడం లేదు, ఇమీడియట్లీ ద అపోజిట్ థింగ్ ఇస్ బికాస్ మైండ్ కెనాట్ బి ఐడియల్. సో పిల్లలు చదువుకోవడం యాక్టివ్గా ఉన్నారనుకోండి, వాళ్ళ మిగతా వాటికి తగ్గిపోతాయి అన్నమాట ఆటల గురించి. కానీ అందరూ వాటికి ఇంట్రెస్ట్ అవ్వట్లేదంటే ఆటోమేటిక్గా ద సైడ్ థింగ్ ఇస్ దే బికమ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ ఎక్స్ట్రా యాక్టివిటీస్. అదేవిధంగా మనిషి జీవితం అనేది ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఇది ఉద్దేశించబడింది. సో దానిలో భాగంగా కొంచెం మనకి ఒక ఇంద్రియ తృప్తి కూడా అవేర్నెస్ ఇచ్చారన్నమాట. మనకి ఎవరు పిల్లలకి ఎవరు చదువు మాత్రమే కొంత వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తాం, వాళ్ళకి కొన్ని ఆటలు ఉంటాయి, కాస్త అవుటింగ్ ఉంటుంది. కానీ అది దేనికి? ఇది చదువు సపోర్ట్ చేయడం కోసం అది, అంతే తప్ప ఇది మెయిన్ కాదన్నమాట. చూస్తే అదేవిధంగా మనకి కూడా కాస్త ఇంద్రియ తృప్తి అనేది కూడా పర్మిషన్ ఇచ్చారు శాస్త్రం అనేది. కానీ ఎందుకు అంటే ఈ యొక్క కేవలం ఆత్మ సాక్షాత్కారం అయితే మనిషి తెలుసుకోకూడదు, కాస్త వాళ్ళకి కూడా కాస్త రిలాక్సేషన్ ఉండాలి, కొంచెం కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి మనం కూడా కాస్త ఇంద్రియ తృప్తికి రకరకాలుగా ఇచ్చారన్నమాట. కానీ ఇంద్రియ తృప్తి అనేది మనకి సహాయపడాలి, ఆత్మ సాక్షాత్కారానికి ఒక సహాయం చేయాలి, కానీ దూరం చేయకూడదు. ఇంద్రియ తృప్తే జీవితంగా అయిపోకూడదు అన్నమాట. సో అది ఎప్పుడైతే ఉందో అది ఆ యొక్క మనిషి యొక్క అన్ని శుభ లక్షణాలన్నింటినీ కూడా ధరించవలసింది. సో అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ప్రతి చోట రెగ్యులేట్ చేయడానికి ఎవరో ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు రెగ్యులేట్ చేస్తారు, ఎక్కువ కొంచెం ఫోకస్ చేసి అనేది రెగ్యులేట్ చేసేవాడు ఒకటి ఉంటారు అన్నమాట. టీచర్స్ కానీ బ్యాలెన్స్ చేసేవాడు. కానీ మన జీవితంలో మనం బ్యాలెన్స్ చేసేది చూడటానికి ఎవరు ఉండాలి. సో అలా ఆధ్యాత్మిక గురువు ఎవరైనా మనకి ఎవరైనా సీనియర్స్ ఉండి మనం చెప్పగలమన్నమాట. మీకు ఇంద్రియ తృప్తి వికోసం అవుతుంది, సెల్ఫ్ రెగ్యులేషన్ తగ్గిపోతుంది, సో కొంచెం బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం చెప్తారో అప్పుడు మాత్రమే మనం చేయగలం. అలా ఎప్పుడు ఎవరైనా ఉండాలి, వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళకి అధికారం మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని గైడ్ చేయగలుగుతారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా ఎవరికి ఎవరు లేదు. అన్ని చోట్ల ఉన్నారు కానీ స్కూల్స్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు కానీ మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పర్యవేక్షించడం ఎవరు లేరు, మనం గైడ్ చేసేవాడు ఎవరు లేరు అన్నమాట. సో అందుకని కొన్ని చోట్ల యొక్క సమస్య అనేది వస్తుంది. సో ఆ సమస్య అనేది మనమే గుర్తించి ఆ లోపాన్ని మనమే గుర్తించుకోవాలి. గుర్తించుకున్నాడు అప్పుడు మనం సంపాదన పొందగలుగుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నార్మల్గా ఇప్పుడు మనిషికి ఆశ అంత ఉంటుంది కదా, కోరిక. అంటే ఇప్పుడు బైక్ సైకిల్ దొక్కే వాడికి బండి కావాలి, బండి దొక్కే వాడికి కారు కావాలి, చిన్నింట్లో ఉన్నవాడు పెద్దలు కావాలి, పెద్దలు. ఇది భగవత్ కోసం, మన కృష్ణరామం కోసం తెలుసుకొని ఇందులోకి వచ్చి ఇందులో ఉంది. మళ్ళీ నార్మల్గా బయటకు వెళ్ళే వాళ్ళకి మళ్ళీ అన్ని మీద ఎందుకు మళ్ళీ మనసులో అవుతుందండి. అంటే ఇది మనం సిద్ధాంతపరంగా తెలుసుకున్నాం, దాన్ని మన యొక్క అవగాహన ఇంకా వాళ్ళకి పూర్తిగా సాక్షాత్కారం ఉండాలన్నమాట. చూడండి, ఎవరైనా వ్యసనపరుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక రోజు వేసింది మనం చేసే తప్పు
గుండె గుల్లవుతుంది, శరీరం గుల్లవుతుంది అని ఆయనకు అర్థమైంది. కానీ ఆ రుచి అనేది పోలేదు. ఆ రుచి ఏదైతే ఉందో వాళ్ళకి ఆ వ్యసనాల్లో రుచి అనేది పూర్తిగా పోలేదు అనమాట. ఎందుకంటే దాని ద్వారా ఆనందం కలిగింది, అదైతే నిజం. అవునా? ఆనందం కలిగిందని వాడైతే నిజమే, దానివల్ల దుఃఖం వచ్చింది, అది కూడా నిజమే. కానీ వాడికి ఒక ఆనందం అనుభవం అనేది అది కలిగింది దాని ద్వారా. సో అందుకని దానికి మించిన అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే వాడు త్యాగం చేయగలుగుతాడు, లేకపోతే వాడికి త్యాగం చేయడం కష్టం అన్నమాట. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో వచ్చాక మనకి ఇంకా ఒక హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకోవాలన్నమాట. ఆ డెవలప్ కారణం వరకు వాడికి ఆ యొక్క ప్రలోభం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. అందుకే చాలా మంచి సామర్థ్యంగా ఉండాలి, లేకపోతే ప్రలోభం అనేది వాడి వల్ల వాడి ఆడుతూ ఉంటుంది అన్నమాట. సాంగత్యం వరకు ఓకే, అంటే ఇప్పుడు భక్తుల సాంగత్యంలో ఉన్నంత వరకు ఓకే, కానీ భౌతిక దాంట్లోకి వెళ్ళక తప్పదు. సరే కొన్ని ఫంక్షన్స్ మనల్ని ఏ విధంగా చూస్తున్నారంటే వీడు ఏది ఇది హిందూ తత్వం, కానీ వీడు ఎందులోకో మతం మారిపోయాడు అన్నట్టు ఏదో ఒక మనల్ని ఒక స్పెసిఫిక్గా ఏదో ఒక ఇదిగా చూస్తారు. నార్మల్గా నాది న్యూస్ పేపర్ ఏజెన్సీ, ఎక్కువగా అందరి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు, కంపల్సరీ కలుస్తూ ఉంటారు. ఈ బట్టి చూసి నార్మల్గా అందులో కలిసిపోయావా అని అడుగుతారు. వాళ్ళు హిందువులే, ఇంకా హిందువులే వాళ్ళు కూడా. అందులో కలిసిపోయావా అంటే ఏదో వేరే మతంలోకి వెళ్ళిపోతున్నట్టు, ఏదో ఏదో మనం ఏదో ఇంకా సో ఇది ఉంటుందండి. ఎందుకంటే ఇది మనం సక్సెస్ అయ్యే వరకు మనం ఎంత ప్రయత్నం చేస్తుంటే మనం సక్సెస్ చాలా మందికి ఏంటంటే మనం చేసేది ఒక లేక్, అంటే అసలు ఇది నిజంగా ఉందా, ఏదైనా టైం వేస్ట్ చేస్తున్నాడు అనే ఒక ధోరణిలో ఉంటారు చాలా మంది. నిజంగా వర్కౌట్ అవసరం, ఏదో వర్క్ అయితే మనం దాన్ని కష్టపడినా ఏమవుతుంది, వర్క్ అసలు ఏం క్లారిటీ లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇది నిజంగా ఉండలేదు. అలాగే ఎవరైనా మీరు చాలా కష్టపడుతున్నారు, హరే కృష్ణ అంటారు, పరిగెట్టి కూర్చున్నారు, అయితే జీవితం కాకపోతే తెలుసుకోండి ఇదేం లేదు అంత వస్తే ఏంటి అసలు కరెక్టే కదా. మీరు జీవితాంతో ఇది వేస్ట్ అయితే అదే లేదు. చూడండి కృపాలు అంతగా చూడండి, ఈ జీవితాంతం మనం ఎలా చేసాము, లాస్ట్లో భగవద్గీత లేదు, లేకపోతే కృష్ణుడు తెలిసినా సరే ఇప్పుడు దాకా మీరు చేసి వేస్ట్ కాదు. ఎందుకంటే ఒక మంచి జీవితాన్ని జీవించాం, ఒక శుద్ధమైన జీవితాన్ని జీవించాం, మంచిగా వృత్తి చేస్తాం, ఫెస్టివల్స్ చేసుకుంటాం, మంచి ప్రశాంతం తింటున్నాం. అని మీ యొక్క ఇంటి చూస్తే ఎలా ఉంది, మీరు కుక్కర్ని పనులు తింటున్నారు, దాంతో కంపేర్ చేసుకుంటే మనం మంచి పకోడీ సమోసాలు స్వీట్ రైస్ పాయసాలు చేస్తున్నాం, మంచిగా వెజిటేబుల్ చేసుకుంటున్నాం, మంచుల సంగతిలో ఉంటున్నాం. కానీ వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మన చుట్టుపక్కల ఎలా ఉన్నారు. ఆ విధంగా చూసినా సరే, భగవద్గీత లేదనుకున్నా సరే ఈ యొక్క జీవితంలోకి వెళ్ళి అవునా సరే. ఇప్పుడు నువ్వు భగవద్గీత లేదని చెప్పి నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావు, నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు తెలిసింది భగవద్గీత ఉంది, నాకు ఉంది, అప్పుడు నీకు వస్తే నేను అడిగాను. సో ప్రాబ్లం అదనమాట. చాలా మందికి తెలియటం లేదు. మనకి యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది ఏదో చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు వెళ్ళడం కాదు, ఇప్పుడు కూడా చాలా మెరుగైన పరిస్థితి అనమాట. చూస్తే ఇప్పుడు ఎవరిని విశ్వసించగలుగుతారు, ఎవరిని చూస్తే కనుక ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు, ఏమీ గ్యారెంటీ లేదు. చూస్తే కనీసం ఇప్పుడు మన యొక్క సంస్థలో వచ్చేవాడు 4 నిమిషాలు పట్టిస్తున్నాడు అనుకోండి, కనీసం ప్రయత్నం చేస్తున్నాడు. 16 మార్లు మన వాడిని నమ్మచ్చు కొంతవరకు, మనం ట్రస్ట్ చేయొచ్చు అన్నమాట. భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ నమ్మచ్చు అన్నమాట. ఎందుకంటే ఒక మనసుని ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక విషయం కలిగింది కాబట్టి మనం ఒక వ్యక్తిని నమ్మచ్చు. కానీ బయటకి లేదు, గ్యారెంటీ లేదన్నమాట. ఎవరికి నమ్మకం చూస్తే కనుక. సో దాంతో చూస్తే ఒక భౌతికంగా కూడా చూసినా సరే మన యొక్క ప్రకృతిలో అలవాటు ఏదైతే ఉందో భౌతికంగా కూడా చాలా మంచిది చెప్పాలంటే. ఎటువంటి వ్యసనాలు లేవు, వాటి మానవ ద్రవ్యాలు లేవు, సిగరెట్ లేవు, ముందు లేదు. సో అది కూడా అలాగే మంచి అలవాట్లే కదా కూడా చూస్తాయి. సో మనం భౌతికంగా కూడా వాడికి ఆదాయం అనేది మిగులుతుంది. చూస్తే వాడికి స్ట్రెస్ అనేది ఉండదు. చక్కగా ఎప్పుడు కూడా పరమ సత్యం ఎప్పుడు ఉంటూ ఉంటాడు, సత్సంగ కార్యక్రమంలో వస్తూ ఉంటాడు, ఆదివారం
మనకి అనిపిస్తుంది ప్రభుపాద వీఆర్ మ్యాడ్ బట్ వీ నో దే ఆర్ మ్యాడ్. భౌతికవాదులు అనుకుంటాం మనం పిచ్చోడని అనుకుంటాం, కానీ మనకి కన్ఫర్మ్గా తెలుసుకోవడం పిచ్చోడని చెప్పి. సో ఈ యొక్క ప్రచారం అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే భయం అన్నమాట వాళ్ళకి కూడా మనం అలా మార్చేస్తామేమో అని చెప్పి వాళ్ళు అందుకని వాళ్ళు డిఫెన్స్గా ఉంటారు అన్నమాట. ఇప్పుడు కూడా ఎక్కువ వీడు కదా మనం కూడా అలా చేస్తాము అని చెప్పి ఒక రకమైన భయంతో ఉండి వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తుంటారు. సో కానీ మన యొక్క ప్రయత్నం అనేది మనకి ఉండాలి. ఇలాగ ఒక స్టోరీ విన్నాను ఏంటంటే చాలా అద్భుతంగా. అప్పట్లో విమానం కనిపెట్టచ్చు అని చెప్పి ఫస్ట్లో రైట్ బ్రదర్స్ కనిపించినట్టు అప్పుడు దాకా ఎవరికి అసలు ఊహ కూడా లేదన్నమాట. మంచిగా ఎగరగలుగుతాడు వ్యాధి అని. కానీ వీళ్ళకి ఎందుకు అనిపించింది అన్నమాట, లేదు మనం ప్రయత్నం చేస్తే మిషన్ తయారు చేస్తే మనం ఎక్కడ చూస్తుంది. అలా వాళ్ళు ఏదో మిషన్ తయారు చేసి అలా తిరుగుతున్నారు అనమాట. కదా గాలి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అవుతుంది అసలు గాలి అవకాశం మెట్లకి పోయి వీళ్ళు చెప్తారని చెప్పి అందులో అనుకునే పెట్టారు. కానీ ఇక్కడ ఎవరైనా ఉంటుంది అనుకుని మనకైతే చాలా నమ్మకం ఉంది మనం గాలి ఎగరచ్చు అని చెప్పి. సో అందరికన్నా ముందు నిజంగా వాళ్ళు రోజు అలా గాలి ఎగరడం చూపించారనమాట. అందరిలో ఎందుకు మూసిపోయాయి మనం చూస్తే కనుక. సో అంటే యూఆర్ సక్సెస్ఫుల్ జనాలు ఏదో కంటే ఉంటారు. కానీ మనం అలా ఏదో అంటున్నారని చెప్పి మనం మన ప్రయత్నాన్ని మానుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రభుపాద గారి యొక్క ప్రయత్నం చూస్తే అసలు ఒక ఇచ్చేవాడు అనుకుంటాడు. అసలు ఆయన ప్రయత్నం చూస్తే అసలు మీకు అసలు కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ఎవరు చేయలేదు చెప్పాలంటే. ఏ కొంచెం కామన్ సెన్స్ ఉన్నా సరే అటువంటి ప్రయత్నం ఎవరు చేయడం బట్టి ఈ వయసులో అందుకే తెలియచోటి ప్రచారం చేసి వాటి వైష్ణవం చేసి అసలు కొంచెం మిల్లీమీటర్ గ్రామంలో తెలివి ఉంటే కనుక ఎవరో కూడా అటువంటి ప్రయత్నం చేయని చెప్పాలి. ఆయన ప్రభుపాద చూడండి ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం మన యొక్క అధ్యాత్మిక గురువు మనకి ఏదైతే చెప్పారో అది చేయాలంటే. సో చాలా విషయాలు కామన్ సెన్స్ అందరూ చెప్పాలంటే కామన్ సెన్స్ ఉండడం కూడా చాలా అరుదు రోజుల్లో. అండ్ కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్. అలా చాలా మంది ఏమీ లేదు. మనం అంత గొప్ప ప్రయత్నం మనం చేయట్లేదు. ప్రభుపాద లాగా మనం చేసి చాలా చిన్నది చెప్పాలంటే. సో కానీ మనం చేసేటప్పుడు మనకు కాస్త విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఉండడం కోసం ఇక్కడ ఉండాలి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు అనేది కావాలి నువ్వు చేసేది కరెక్ట్ అని. అవునా? సో నువ్వు చేసేది కరెక్ట్ అనేది చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూడా మనం కొంత సమయం గడపాలి అన్నమాట. గడిపితే వాళ్ళు మనం కోరుతారు అంత గొప్పవాడు అది కూడా మనకు అవసరం అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఇలా కొంతమంది అలా అంటే మనం దాన్ని ఈజీగా కట్టుకోవాలి. కానీ మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాము, ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు లేవనుకోండి. సో అప్పుడు దాన్ని మనం హ్యాండిల్ చేయడం కష్టం అన్నమాట. సో మనకి కూడా ఆ యాక్సెప్టెన్స్ అనేది అవసరం. అలా యాక్సెప్ట్ చేసేవాడు కూడా ఉన్నారు. కానీ మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండట్లేదు, కేవలం వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎవరైనా యాక్సెప్ట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి మనం యాక్సెప్టెన్స్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది రిపీట్ అవ్వదు. అర్థమైందా? ఇస్లాంలో ఉన్నప్పటికీ ఒక 15-20 సంవత్సరాల క్రితం అంటే నేను జాయిన్ అయినప్పుడు అప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే కంప్లీట్ చాలా మారిపోయినాయి. సో అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయినప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు. దానికన్నా ముందు చూస్తే ఇంకా అసలు ఏ ఫెసిలిటీస్ ఉండవు. బట్ ఇప్పుడు స్పిరిచువల్గా మనం అడ్వాన్స్ అవ్వడానికి చాలామంది గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత జూమ్ క్లాసెస్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు, తర్వాత భక్తి శాస్త్రి కోర్సులు, అలాగే భక్తి వృక్షాలు, రీడింగ్ గ్రూప్స్, బుక్స్ రీడింగ్ గ్రూప్స్, చాలా ఫెసిలిటీస్ ఏర్పడు. ఈవెన్
మన అనకాపల్లి టెంపుల్ నుంచే సుమారుగా ఒక 25 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ప్రభుపాద్ బుక్స్ రీడింగ్ చేయడానికి ఒక గ్రూప్, తర్వాత క్విజ్లు, ఇవి చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక విధంగా స్పిరిచువల్గా అడ్వాన్స్ అవుతారండి. అంటే ఎవరికి ఏ దేనిలో ఆసక్తి ఉందో ఆ విధంగా అడ్వాన్స్ అవుతారండి. కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ సిచ్యువేషన్ లేదు. ఉదయం భాగవతం వినడం, లేదంటే సాయంత్రం భగవద్గీత వినడం, టెంపుల్కి వస్తాయి. అది కూడా టెంపుల్కి రాని పక్షంలో ఆదివారం సత్సంగంలో పాల్గొనడం. ఇలాంటి ఫెసిలిటీస్, అంటే ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అప్పుడు డివోటీస్ అందరూ కూడా. సో నిజానికి ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ అప్పుడు డివోటీసే వాళ్ళందరూ. బట్ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా కూడా వీళ్ళందరూ కూడా విన్నంత వరకు చాలా బాగానే ఉంటున్నారు. కానీ తర్వాత అంటే ఉదాహరణకి మా సీనియర్ డివోటీస్ ఏదన్నా ఎప్పుడు సేవ ఏమైనా చెప్తారేమో, ఎప్పుడు ఏదన్నా వాళ్ళు ఆర్డర్ వేస్తారేమో అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే మనం బ్రతిమలాడాల్సి వస్తుంది. వాళ్ళ ఫ్రీ టైంని మనం చూసుకొని అప్పుడు మనం వాళ్ళకి సేవని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎందుకు మారిపోయింది ప్రభుజీ? ఇప్పుడు కారణం ఏంటంటే ఇంకోటి, ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా స్పిరిచువల్గా ఉంచాలి అని ప్రయత్నం చేసినా కూడా ఎందుకో నాకు సక్సెస్ అవ్వట్లేదు అనిపిస్తుంది. బట్ ఈ పరిస్థితి ఏమైనా మారుతుందా, లేదంటే వాళ్ళ మైండ్స్ ఎలా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నంతసేపు చాలా బాగానే ఉంటారు. కానీ ఒక్కసారి వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత అంత గందరగోళంకి అయిపోతుంది. అంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంటుంది, కానీ ఎందుకో వాళ్ళు మళ్ళా స్పిరిచువల్గా బయటకు వెళ్ళిపోతారేమో అని భయం అనేటువంటిది ఇక గైడ్ చేసే వాళ్ళుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళని ఎలా మనం రక్షించాలి, మనం రక్షించబడాలి, ఎలా రక్షించబడాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు ఫెసిలిటీస్ పెరిగాయి. ఏ విధంగా పెరిగాయంటే ఆ విధంగా పెరిగాయి అన్నమాట. టెక్నాలజీ ద్వారానే ఫెసిలిటీస్ పెరిగాయి. టెక్నాలజీ ద్వారానే జనాలు భగవంతుని దూరం అవుతున్నారు. మనం మళ్ళీ దాని ద్వారా మనం భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక ఇల్లు సరిపోతుంది మనం చూస్తే. సో మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఏంటంటే, ఇవరకు బటన్ ఫోన్స్ ఉంటాయి. బటన్ ఫోన్స్ నార్మల్. సో ఆ నార్మల్ ఫోన్ని మనం ఒకసారి చార్జ్ చేసి నార్మల్ వచ్చేది. ఎందుకంటే అప్లికేషన్స్ ఫోన్ చేసుకోవడం అంటే అలాగే అలారం పెట్టుకోవచ్చు. స్టేట్ కూడా ఫస్ట్లో చేసుకుంటారు. సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ని ఒకరోజు ఛార్జ్ చేస్తే నాలో కాదు, ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి. అదేవిధంగా ఇదివరకు యొక్క జీవితం ఏంటంటే బటన్ ఫోన్ మైండ్ అనమాట. మైండ్ అప్లికేషన్స్ అనేది అంత ఎక్కువ అయ్యే కాదు అనిపిస్తుంది. అందుకని మనకి ఇచ్చే ఛార్జింగ్ ఏదైతే ఉందో మనం చెప్పినట్టు వారం రోజు ఛార్జింగ్ అయినా సరే వాళ్ళకి వారం అంతా కూడా నాకు ఛార్జింగ్ చేయాలి. సో కానీ ఇప్పుడు మన దగ్గర ఉంటే స్మార్ట్ ఫోన్, కానీ మనం బటన్ ఫోన్ కదా దాన్ని అప్డేట్ చేద్దాం ట్రై చేస్తాం అన్నమాట. దాన్ని మనం ఒక్కో ఛార్జ్ పెట్టి 4 రోజులు పని చేస్తాం, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అది మంచి విధంగా. సో మనకి ఇప్పుడు ఇదివరకు కంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంది స్పిరిచువాలిటీ, కానీ మనం ఉంటే కానీ ఇంకా తక్కువ అయిపోతున్నాం. సో థింక్ ఇస్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ వెరీ మోర్ డిఫికల్ట్, బట్ మన దేశ సాధన ఇంకా తక్కువ అయిపోయింది. సో అది ఆ లోపాలు ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మాత్రమే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేదు. దట్ ఈస్ ఓన్లీ క్లియర్. అవును, కానీ ఛార్జింగ్ అయితే పెట్టాల్సింది. సో మనకి లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగా అయిపోయింది మోడర్నైజ్గా. కానీ మనం ఇచ్చే స్పిరిచువల్ ఇన్పుట్ అనేది ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇదివరకు ఎంత సాధన చేసేది అక్కడ చేయట్లేదు, మనం ఏ క్వాలిటీ సాధన చేసేది అలా చేయట్లేదు. ప్రాబ్లమ్ ఇస్ లైఫ్ స్టైల్ ఈజ్ బికమింగ్ వెరీ ఫాస్ట్. కరెస్పాండింగ్లీ యూఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ స్పిరిచువల్ నీడ్స్. సో ఆ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ప్రాబ్లం. ఆ ఇంబ్యాలెన్స్ అనేది మనం గురించి వెళ్తాం ఇప్పుడు మాత్రమే అవుతుంది, లేకపోతే కష్టమే. ఎవ్రీవేర్ ఇక్కడే కాదు. ఎందుకంటే అది ఒక మీరు చెప్పినట్టు అర్థమవుతుంది, కానీ రిటైన్ అవ్వట్లేదు.
పుస్తకం అయిపోతుంది మ్యూజిక్. అలాగా మ్యూజిక్ అనేది లైక్ మనకి బ్రెయిన్ హీట్ చేస్తుంది అన్నమాట. ఆ హీట్ అయిన బ్రెయిన్ కదా మనం ఎంత ఆధ్యాత్మికమైన విషయాలు వేసినా సరే అది ఎంతసేపు ఉంటుంది అన్నమాట. సో ప్రోటోకాల్ అంటే ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇట్ రిక్వైర్స్ సమ్ ఫుల్ హీట్ అంటే ఇష్టమైన విషయమే కదా చెప్పాలంటే, కానీ ఇట్ రిక్వైర్స్ సమ్ ఫుల్ హీట్. ఇట్స్ మైండ్తో కూర్చొని వింటే అంటే అర్థమవుతుంది. సో ఆ మైండ్ కూల్ చేయడానికి చాలా టైం అయిపోతుంది ఫస్ట్, తర్వాత మనం అదే రాయాలి. So the more things are more complex, the more he should be more peacefully situated. Then he can grasp. కాంప్లెక్స్ విషయాల మీద ఏదైతే ఉందో కొంచెం వాళ్ళు చాలా పీస్ఫుల్గా వెళ్ళాలన్నమాట చెప్పాలంటే. ఇది కాంప్లెక్స్ కాదు, కానీ మన మైండ్ అనేది బాగా హీట్ ఎక్కిపోయినాక అంత మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో అందుకే మనం చూస్తుంటారు కదా మీరు అందరూ యాత్ర తీసుకుంటారు, తీసుకెళ్ళి ఆ రోజు పైకి తీసుకెళ్తే పూర్తిగా బయట ప్రపంచం నుంచి కొంచెం ఆ రోజు మనతో పాటే ఉండి పొందించలేకపోవడం చేసి చూసి కొంచెం వాళ్ళు ఇందులో వస్తారు. యాక్చువల్లీ అలా వచ్చిన వాళ్ళే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే 10 days మనతో స్పెండ్ చేస్తే కొంచెం వాళ్ళకి కాస్త ఇన్సైట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫోన్ కూడా పనిచేయదు అక్కడ. సో ఒకసారి అంటే మన లైఫ్ కూడా ఫోన్ లాగా వెళ్ళిపోయింది. ఫోన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని దాచుకుంటాం బ్యాగ్ అక్కడ. ఒక్కొక్కసారి మెమరీ ఎక్కువైపోయి ఫోన్ పని చేయకపోతే అది కూడా డిలీట్ చేసేస్తాం. అలాగే మన స్పిరిచువాలిటీ కూడా డిలీట్ చేసేస్తాం అమ్మాయి. నేర్చుకున్నది కూడా డిలీట్ చేసేస్తున్నాం అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ప్రయారిటైజేషన్ అనేది చాలా లైఫ్లో ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ అంటే ఇది రెండు రకాలుగా మనం డీల్ చేయాలి. ఏంటంటే నాకు టైం ఉంటే ఈ పనులు చేస్తాను అనేది ఒక రకమైన పనులు, టైం ఉన్నా లేకపోయినా ఇది ఖచ్చితంగా చేసి చేస్తాను అనేది ఇంకోటి అన్నమాట. సో మనకి ఐడియల్గా ఉండాలంటే టైం ఉన్నా లేకపోయినా సరే మన యొక్క స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే సత్సంగం అని కూడా చేస్తాను అనేది జీవించాలి. కానీ ఇప్పుడు అది ఎలా ఉందంటే ఇది టైం ఉంటే చేస్తాను, ఇది టైం ఉంటే చేస్తాను ఇంకా ఫస్ట్. సో అలా మనకి ఫస్ట్ రాసుకోవాలన్నమాట. రాసుకుంటే నేను టైం ఉంటేనే చేస్తాను ఇవన్నీ అనేవి. టైం ఉన్నా లేకపోయినా టైం దానికోసం ఏదో ఈజీ దాన్ని చేస్తాను. ఐ విల్ ఫైండ్ టైం. ఇట్స్ నాట్ లైక్ ఐ గెట్ టైం ఐ విల్ ఫైండ్ టైం ఫర్ దీస్ థింగ్స్ అనేది అంటే ఏంటి, అందులో మన స్పిరిచువాలిటీ వస్తుందా? చాలా మంది కదా లేదన్నమాట. టైం ఉంటే చెప్పండి, అలా ఉంటే కనుక అర్థం చేస్తుంది. టైం ఉన్నా కదా టైం దానికోసం మనం కేటాయించి చేయాలి. ఉన్నా లేకపోతే చేయాలి. ఎప్పుడైతే అప్పుడు ఆ విధంగా వస్తుందో ఆ మనిషి ముందుగా ఒక నిష్ట వస్తుందన్నమాట. ప్రతి భౌతిక దృష్టికి. సో ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ గివింగ్ ప్రయారిటీ. సో మనం ప్రయారిటీ చేస్తేనే కృష్ణుని మనం ప్రయారిటీ అవుతాం. కృష్ణుని మనం ప్రయారిటీ చేస్తే కృష్ణుడికి ఇప్పుడు మనం ప్రయారిటీ ఇస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు భగవంతుడికి హెల్ప్ చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రయారిటీ చేస్తూ మనం ఉన్నాం కాబట్టి. సో మనం ప్రయారిటీ చేయడం అనేది ఫస్ట్ తెప్పించాలి. దట్స్ వాట్ మన ఎడ్యుకేషన్ ప్రాసెస్ కూడా అదే కదా. చాంటింగ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారాన్ని చేయాలి. మనం దీక్ష తీసుకుంటాం అనేది. సో దట్స్ వాట్ ఈస్ దీక్ష ఈజ్ ఆల్ అబౌట్ యాక్చువల్లీ ప్రయారిటైజింగ్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. దట్స్ వాట్ ఇనిషియేషన్ ఇస్ ఆల్ అబౌట్. దట్స్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఆన్ బిఫోర్. దీక్ష అవ్వకపోయినా అది మనం చేస్తే ఒక దీక్ష చేసిన తర్వాత ఇంకా మన సీరియస్ కమిట్మెంట్ అనమాట. ఎవరైనా చేయొచ్చు. సో మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ప్రయారిటీ అయితే స్పిరిచువల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వాలి. నిజంగా హ్యాపీనెస్ ఇస్ ప్రయారిటీ. హ్యాపీనెస్ ఇస్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఇస్ యువర్ ప్రయారిటీ. మీరు చాలా పర్సనాలిటీ చాలా చాలా కష్టం చెప్పాలంటే. నేను చాలాసార్లు
ఇక్కడికి వచ్చి ఏం చేసి వచ్చి ఒక హ్యాపీ పర్సన్ లైఫ్లో అంతా చూసుకుంటూ టీచింగ్ చేస్తూ మెంబర్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ నేను ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తూ పిల్లలకి కూడా స్కూల్స్ అటెండ్ చేస్తూ ఇది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మా ప్రెసిడెంట్ గోపాల్ గారు ఇచ్చిన అందరూ చాలా చాలా హ్యాపీ అయితే గోపాల్ గారి యొక్క అన్లిమిటెడ్ ఆశీర్వాదం అనేది ప్రభుజీ అందరినీ కూడా చాలా శిష్యులందరినీ కూడా అరే చిన్న అరే అన్న ఇది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా ఏదైనా సేవ చేయడం ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎందుకు దూరం చేసుకుంటారు నాకు కూడా అసలు అర్థం కావట్లేదు చాలా అరే కన్నా అరే కదా అరే అది అదిరా అరే ఇదిరా ఆ విధంగా చెప్తూ ఉంటారు అంటే దీక్ష దూరం కాదు అంటే ఏం చేస్తుంది అది వేస్ట్ అయితే కాదు పూర్తిగా విజయాలు అయితే చేశారు అది కొంత టైం ఎక్కువ పెట్టాల్సిన పెట్టడానికి అన్నీ కూడా మొదలుగా మనకి టైం ఏది కూడా వేస్ట్ అయితే కాదు మామూలుగా ఎవరికైనా కోపం అనేది ఎక్కువ చూపిస్తుంది ఏదైనా చాలా శాంతంగా చెప్తారు